గ్రంథంలో దేవుని కోపాన్ని మళ్ళించిన 7 వ్యక్తుల గురించి చెప్తాను వినండి. లేదా దేవుని కోపాన్ని త్రిప్పివేసిన 7 వ్యక్తులు. దేవుని కోపాన్ని మళ్ళించిన 7 వ్యక్తులు అని చెప్పొచ్చు, లేదా దేవుని కోపాన్ని త్రిప్పివేసిన 7 వ్యక్తులు. దేవుడి కోపాన్ని ఏ వ్యక్తి కూడా తగ్గించలేడు. ఎందుకంటే ఆయనకి కోపం వచ్చింది అంటే భూమి ఆకాశమే తట్టుకోలేదు, భరించలేదు. అంత ప్రభావం కలిగినది దేవుని యొక్క కోపం. దేవుడి ముందు మనం ఎంత, మన బలం ఎంత, మన శక్తి ఎంత, మన ప్రభావం ఎంత ఒకసారి ఆలోచించు. అలాంటి దేవుని కోపాన్నే తగ్గించారు, లేదా మళ్ళించారు, లేదా పోయేటట్టు తీసేసేటట్టు చేశారంటే సాధారణమైన వ్యక్తులు కాదు వాళ్ళు. ఆయన ప్రతిదినము కోపపడువాడు. దేవునిలో ఉన్న ఒక కోణము ఆయన కోపం ఉంటుంది, మరొక కోణం ప్రేమ ఉంటుంది, మరొక కోణము గద్దింపు ఉంటుంది, మరి ఒక కోణము శిక్షించే గుణం ఉంటుంది. అంటే దేవుడు అంటే అన్ని విధాలుగా ఉన్నాడు. మనం కూడా ఒక తల్లిలో ఒక తండ్రిలో ఈ గుణాలు ఉండాలి. తల్లి తండ్రి అంటే మన వాళ్ళు ఏం చేసుకుంటా వచ్చారంటే అచ్చం ప్రేమించడమే చేసుకుంటూ వచ్చారు. తప్పు కదా అసలు. లేఖనం ఏమంటా ఉన్నదంటే నీ బాలుడును శిక్షించుట మానుకొనకము. బెత్తం వాడాలి, అప్పుడు చెడుతనం అతనిలో పనిచేయదు. ఈ రోజుల్లో ఉన్న సలవర్లో జ్ఞానం పెరిగి తెలివి పెరిగి అదివరకైనా టీచర్ మాస్టర్ అంటే కొంచెం భయం ఉండేది. ఇప్పుడు వాళ్ళ ఒంటి మీద చేయకూడదు అనే చట్టం ఉంది. టీచర్ ఎవడ లెక్క చేస్తారు, ఎవరు లెక్క చేస్తారు. అంటే రాను రాను తల్లిదండ్రులు బెత్తం వాడక, గురువు బెత్తం వాడక, ఇక్కడ లైఫ్లో ఏం కావాలి? లేఖనం ఏమంటుంది? బెత్తం వాడనేవాడు తన కుమారునికి విరోధి. సామెతల గ్రంథం 23. వెరీ గుడ్. సామెతలు 23:13. నీ బాలులను శిక్షించుట మానుకొనకము, బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? దేవుడు మన మీద ఎప్పుడు కూడా తప్పు చేస్తున్నా వెనకేసుకుని వచ్చే ప్రేమ కాదు. అది మొదటి ప్రేమ, అజ్ఞానం ప్రేమ. తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారు? కొన్ని సందర్భాల్లో పిల్లలు తెలియక ముద్దుగా తిడతా ఉన్నా, బూతులు మాట్లాడుతూ ఉన్నా, తప్పుడు పనులు చేస్తా ఉన్నా, తెలియదులే చిన్నపిల్లగాళ్ళు అని వెనకేసుకొని వస్తూ ఉంటారు. దేవుడి దగ్గర ఇలాంటివి ఉండవు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. అర్థమైందా? దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. కాబట్టి దేవుడు కోపపడతాడు. ఎప్పుడు కోపపడతాడు దేవుడు అంటే ఆయన మాట విననప్పుడు, ఆయన ఒకటి జీవితం మరొకటి చేస్తున్నప్పుడు, ఆజ్ఞను అతిక్రమిస్తున్నప్పుడు, దేవుని నిర్లక్ష్యం చేస్తా ఉన్నప్పుడు, దేవుని అవమానించినప్పుడు, దూషిస్తా ఉన్నప్పుడు, సృష్టికర్తను ఎరగనప్పుడు, ఎరిగి ఎరగకుండా ఉన్నప్పుడు, నులివెచ్చగా ఉన్నప్పుడు, నానా సందర్భాలలో దేవుడు కోపపడతాడు. కానీ ఆయన కోపం ముందు మనం ఎంత? ఇప్పుడు పెద్ద దేశం మరి చిన్న దేశం మీద యుద్ధం ప్రకటించిందనుకో, పిచ్చుక మీద దేవుని కోపానికి మనం ఉండలేము, తట్టుకోలేము, భస్మం అయిపోతాం. అయితే దేవుడు ఒక అవకాశం
అవకాశం ఏమని ఇచ్చాడు అంటే, నా కోపాన్ని నువ్వు మళ్ళించగలవు, నా కోపాన్ని తగ్గించగలవు, నా కోపాన్ని లేకుండా నువ్వు చేయగలవు, నీలో అది పెట్టి అంటున్నా. అంటే ఎంత కృప చూడ ఒకసారి ఆలోచించు. మనిషి చేయగలడు ఆ పని. మన ద్వారా కూడా సాధ్యమైంది దేవుని కోపాన్ని తగ్గించటం. మన వాళ్ళ మీద, మన కుటుంబీకుల మీద, ఎవరి మీద వచ్చేది కూడా మన వల్ల సాధ్యపడుతుంది. ఇలాంటి వాడు గినక లేకపోతే దేవుని కోపం కుటుంబాల మీదకి వస్తుంది. అలనాడు చేశారు కొంతమంది, అలనాడు ఆ కోపాన్ని తగ్గించారు, మళ్ళించారు. అలాంటి వాళ్ళ కోసం దేవుడు ఎదురు చూస్తా ఉంటాడు. భక్తి అంటే గుడ్డి భక్తి కాదు. ఇంతకీ ఏం చేశారు అంటే, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపిస్తూ ఉన్నప్పుడు అరణ్యములో హోరేబు పర్వతం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఒక పోత దూడను చేసుకుని, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన యెహోవా ఇదే అంటున్నాడు. అంటే యెహోవా పేరు దేనికి పెట్టారో? దేనికి పెట్టారో? దూడకు పెట్టారు. ఈ చిత్రం ఏంటంటే, వాళ్ళు తన బిడ్డలకు విలువైన బంగారం ధరింపజేయాలని దేవుడు ఐగుప్తు దేశంలో వాళ్ళకి ఇస్తే, ఆ బంగారంతో దేవుడి రూపాన్ని తయారు చేసిన వాళ్ళు. అది కూడా ఏ రూపం? దూడ రూపం. ప్రేమ పెరిగింది, దేవుడి మీద ప్రేమ పెరిగింది వాళ్ళకి. చేసి ఇదే నన్ను రప్పించింది అంటున్నారు. లేఖనం ఏమంటుంది? ఆది వాక్యం అంటే వాక్యం అంటే వీళ్ళు రూపాన్ని చూస్తేనే మాకు దేవుడు. ఇప్పుడు మన దగ్గర రూపం ఉంటేనే మనకు దేవుడా? అవునా? వాక్కు, శబ్దం, వాక్యం ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడు నా దగ్గర. వీళ్ళేమో ఈ రూపాన్ని చూసుకొని దేవుడు ఉన్నాడు అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, అసలు ఏ రూపం పరిచయం చేయలేదు కదా నీకు, మరి దేవుడు ఉన్నాడు అంటున్నారేంటి? దేవుడు ఎవరో అర్థం కాలేదు. ఈ రోజు కూడా అర్థం కాలేదు చాలా మందికి. దేవుడు బైబిల్ ఉంటుంది కానీ చదవరు, తల కింద పెట్టుకుంటే చాలు అనుకుంటారు. మందిరం ఉంటుంది, దారిని పోతుంటే ఊరకి ఇట్లా అనుకుంటే చాలు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? దేవుడు ఎవరో వీళ్ళకి అర్థం కాదు. బైబిల్ బరువు మోస్తారు, తీసుకువెళ్తారు, కానీ దానిలో విలువేంటి అది వాళ్ళకి అర్థం కాదు. అలా అయిపోయారు తన ప్రజలు. అందుకని దేవుడు నిర్గమకాండం 32వ అధ్యాయము 10 చూడు. కావున నీవు ఊరకుండము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను చూసావా? కోపం ఏమైతుందంట? వాళ్ళని కాల్చేస్తా అంటున్నాడు దేవుడు. అంటే దేవుడి కోపం ఎలా మండింది, ఎందుకు మండింది అనేది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకో. మొదటిది కోపం ఎందుకు వస్తుంది? ప్రార్థన చేయడం, వాక్యం చదవడం, దాన్ని నమ్మడం, పాటించడం. సిలువ ఉందనుకో, దానికి నమస్కారం చేస్తుంది. ఇంకా అదే సిలువ. దూర ప్రాంతాలు ఏదైనా ఉన్నాయనుకో, ఆడికి పోతను శుభ్రం గుండు కొట్టించుకొని వస్తుంది. ఇంకా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, మా కాళ్ళ మీద నడిచి వస్తారు. దేవుడు ఎక్కడ ఉన్నాడు? అక్కడ ఉన్నాడు దేవుడు. ఎక్కడున్నాడు దేవుడు? ఇంట్లో వాక్యం ఉంది. కానీ ఎక్కడికో పోతున్నాం. పోనీ వాక్యం వినొచ్చావా? కాదు. మీ బిడ్డ ఇంటికలో, నువ్వు మన ఇంటికలో ఏం చేసుకుంటారు? దేవుడికి కావాల్సింది వెంట్రుకలా, లేకపోతే మనసులో ఉన్న చెడు పోవటాల హృదయం. ఇవన్నీ మీరు చెప్పాలి, ఇవన్నీ మీరు బోధించాలి. ఇవన్నీ అజ్ఞానంగా నడుస్తున్న వాళ్ళ మనోనేత్రం తెరవబడాలి. కోపం ఎందుకు వచ్చిందో చూసుకో అనాలి. వాళ్ళు మొక్కేది ఎవరికి? ఆ దూడకి ఏం పేరు పెట్టారు అంటే, వీళ్ళు దూర ప్రాంతాలకు ఇంటికి ఇచ్చేది ఎవరికే? దేవుడికేగా. అంటే చూడు, బలిని కోరను, కనికరమని కోరుతున్నాను,
వేలాది నదులంతా విస్తార తైలము. దేవుడి దగ్గరకు వచ్చేసరికి ఎంత గొర్రెలు ఇచ్చిన గొడ్లు ఇచ్చిన పాపం ఎంత బాగు. పాపాన్ని పోపట్లేదు. ఆయనకి ఇచ్చిన ఏం తాగితే ఏమీ గలం మనం. దేవుడు మన హృదయాన్ని అడుగుతా ఉన్నాడు. అర్థమైందా? ఇప్పటికీ చాలా మంది పొద్దున్న యేసుక్రీస్తు వారి పటం బొమ్మ కనపడితే యేసయ్యా, రాను భక్తి ఏం చేశారయ్యా వీళ్ళు అంటే, ఏం చేశారు వీళ్ళు? రూపాన్ని చూసి మా దగ్గర దేవుడు ఉన్నాడు, రూపాన్ని చూసి సాగిలి పడుతున్నారు, రూపం చూస్తే ధైర్యం వస్తుంది వీళ్ళకి. తప్పు వస్తుంది ఇప్పటికీ. అందుకని క్రైస్తవ కుటుంబాల్లో వాక్య విలువ తెలియక వాక్యం చదవరు. వాక్య విలువ తెలిస్తే కొట్టు బెత్తమాడు కత్తిచ్చు బుద్ధి చెప్పి ఆడ కూర్చోబెట్టి చదివించేవాడు. ఏమైపోయింది? హోరేపాపం దగ్గరకు వచ్చేసరికి దేవుడు ఎవరయ్యా, దేవుడు ఎవరయ్యా అంటే, ఎక్కడున్నాడు మీ దేవుడు? ఇప్పుడు మనల్ని అడుగుతాడా ఎవరయ్యా దేవుడు ఎవరు? ఏ సంబంధం చెప్తాం మనం కూడా? అది మా ఇంట్లో ఉన్నాడు క్యాలెండర్ మీద అన్నా. ఎక్కడున్నాడు దేవుడు చూపేవా? అది మా ఇంట్లో బ్రహ్మాండంగా ఉంటుంది చూడు. ఏనే చేస్తాయా? నువ్వు చూసినవా? ఆయన రూపం నువ్వు చూసినవా? మరి ఆయన వేసేది ఎందుకు అంటున్నావు? చెప్పు. నా మాటల విని దాని ప్రకారం నడుచువాడే నన్ను ప్రేమించువాడు. ఇదే తేల్చి చెప్పాడు. అంతేగాని రూపాన్ని బట్టి, దానికి నమస్కరించబట్టి, దానికి పొట్టెలు ఇయ్యబట్టి, లేకపోతే దానికి సాగిల పడబట్టి, వెంట్రుకలు ఇయ్యబట్టి మోకాళ్ళ మీద ఏ పాపం పోదు. తెలియక చాలా మంది వెళ్ళామండి, అక్కడికి వెళ్ళొచ్చాము మేము. ఎందుకు వెళ్ళామమ్మా? ఎందుకు వెళ్ళాను? అదొక సంతోషం, అదొక ఆనందం. ఈ రోజుల్లో చాలా మంది చేస్తున్నారు. కళ్ళ ముందు వాక్యం ఉంది, ఇంట్లో ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో, మందిరంలో వాక్యం విను, దేవుడు ఎవరో తెలుసుకోవద్దు. ఇలా అయిపోయేసరికి దేవుడికి కోపం వస్తుందండి. ఎందుకు కోపం వస్తుంది దేవుడికి? ఎందుకు కోపం వస్తుంది అంటే, దేవుడు ఎవరు తెలియల వాళ్ళకి. ఇక ఆచారాల్లోకి వచ్చి దేవుడు అంటా ఉన్నారు. పైగా ఏళ్ళష్టం వచ్చిన రూపాన్ని చేసుకుని ఇదే అంటున్నారు. అందుకనే మోషే వాళ్ళని చంపుతా, కాల్చేస్తా, నువ్వు ఆగు అంటున్నాడు. ఏం చేయాలి ఈ పరిస్థితి? మరి దేవుడేమో పాపాన్ని సహించలేడు. ఉగ్రత వస్తే మొత్తం అరణ్యంలో పెట్టలు రాలినట్టు రాలుతాం. మరి ఎట్లా? ఏం చేయాలి మరి ఈ పరిస్థితుల్లో? కాబట్టి దేవుడిలో ఉన్న రెండవ కోణం, మోషలో ఉన్న ఆత్మ, మోషలో ఉన్న శక్తి ఎలాంటిదో తెలుసా? ఇంకొక కోణం, దేవుని కోపాన్ని తగ్గించి ప్రాయశ్చిత్తం చేసే ఆ కోణం ఉంది. కాబట్టి మోషకు ఆ రోజుల్లో ప్రార్థన ఒక్కటే, ఈ కోపం జ్ఞాపకాలదా. చూడండి అక్కడ మోషే ఏం చేస్తున్నాడు. ఆ మాట చెప్పగానే ఏమంటున్నాడు మోషే? మోషే తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, మోషే తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, యెహోవా నీ మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండనేలా. మాట్లాడతాడు. ఎందుకు కోపడుతున్నావు? బాహుబలం వలన, ఐగుప్తు దేశంలో మహత్కార్యాల వలన, సముద్రం చీల్చుట వలన గొప్ప పేరు తెచ్చుకుంటువి. ఇలాంటి నీవు ఒక్క దెబ్బతో వీళ్ళను చంపేస్తే వాళ్ళు ఏమనుకుంటారు? ఇలా రక్షించడం జాతకాలు, అందుకే అరణ్యంలో చంపేసినట్టు. దేవుని నామానికి అవమానం. అందుకని మనిషి అంటున్నాడు, నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా? కాబట్టి ఆ కోపాన్ని మానుకోయా, నీ నామం మహిమపరచబడుతాయా, నీ నామం గణపరచబడుతాయా అని మోషే అడుగుతున్నాడు, బ్రతిమలాడుతా ఉన్నాడు దేవుని ఆత్మ ద్వారా. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు? 14 వచనంలో, అంతటి యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గురించి సంతాపపడెను. అంటే
సంతాపం అంటే సంతాపం తెలియపరుస్తూ ఉంటారు కదరా, బాధను వ్యక్తపరుస్తూ ఉన్నారు. అబ్బా సంపలేదులే ఇంకా సరే. చూసావా, మోష లాంటి వాడు లేకపోతే, మోష లాంటి వాడు ప్రార్థన పరుడు లేకపోతే, బతిలాడేవాడు లేకపోతే ఏ నష్టం జరిగేదో అక్కడ. అందుకే ఈ రోజు కుటుంబాలలో దేవుడు అంటే ఎవరు ఎరగట్లా. అంతేకాదు ఈ రోజుల్లో ఉన్న జనాలు దేవునికి విరోధంగా నడుస్తూ ఇలా చేస్తుంటే ఎంతో మంది భక్తి పరులు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి వాళ్ళని అలా బ్రతికిస్తున్న దేవుడు. లేకపోతే అయిపోయేవాళ్ళే. పరిశుద్ధులు ఎప్పటికప్పుడయ్యా, తెలీదయ్యా, క్షమించయ్యా, కనికరించయ్యా, అయ్యా వాళ్ళు అజ్ఞానంగా ఉన్నారయ్యా, వాళ్ళు బ్రతకాలయ్యా, మనం కోపాన్ని తగ్గించుకోయా, కనికరం చూపని పరిశుద్ధులు ప్రార్థన చేశారు కాబట్టి మనకన్నా ముందున్న వాళ్ళు మనం బతికిను. మనం కూడా అభ్యాసేగా, అవునా కదా? మోష లాంటి వాళ్ళు మనకన్నా ముందున్న వాళ్ళు ఈ గుంటూరు జిల్లా కోసం చేశారు కాబట్టి వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ ఉపవాసాలు, వాళ్ళ ప్రసవ వేదనలో మన మీదకి దేవుని ఉగ్రత రాకుండా తాకు. లేకపోతే మనం కూడా పిట్టలు రాళ్ళు పెట్టుకోవాలి. నువ్వు తప్పుకో, కాల్ చేస్తాడు. ఎంతసేపు దేవుడు కాల్ చేయడం? ఎంతసేపు వెంటనే ఒక్క దెబ్బతో అయిపోతాం. కానీ అంత కోపాన్ని కూడా దేవుడు మళ్ళుకోగలడు. ఎందుకో తెలుసా? సరిగ్గా ప్రార్థించేవాడు కావాలి, సరిగ్గా మొరపెట్టేవాడు, బ్రతిలాడేవాడు కావాలి. ఈరోజు మనం చేసే ప్రార్థన ఎంతమందిని బ్రతికిస్తుందో తెలుసా? ఎన్ని తరాలను బ్రతికిస్తుందో తెలుసా? అయ్యా ఎంతో మంది రక్షణ లేదయ్యా, వాళ్ళని క్షమించాయా, వాళ్ళు కూడా ఇలాగనే అయిపోయారు, అజ్ఞానంగా ఉన్నారా, నిలువెచ్చగా ఉన్నారయ్యా, అయ్యా క్షమించు ప్రభువా అని మనం చేస్తున్నప్పుడు దేవుడు ఉగ్రత వాళ్ళ మీదకి రాకుండా కొంతమందిని రక్షించిన వాళ్ళం అవుతాం. ఈ ప్రార్థన చాలా ఇంపార్టెంట్. అట్లెందుకు మన ఇళ్లలో అజ్ఞానంలో ఉన్నారుగా, మన ఇళ్లలో కూడా దేవుడి విరోధంగా నడుస్తున్న వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళ మీదకి దేవుడు ఉగ్రత రావాలంటే ఉన్నవాడు దూపం వేస్తా ఉన్నారు. ఉన్న వాళ్ళు దేవుని బ్రతిలాడుకుంటా ఉండాలి. క్రైస్తవులే సరైన భక్తి లేదు, క్రైస్తవులే సరిగ్గా నడవట్లేదు. ఇందుకు చాలా బాధగా ఉంది. ఇది మొదటిది. రెండవది, సంఖ్యాకాండము 16వ అధ్యాయం 46 చదవండి. అప్పుడు మోషే నీవు ధూపార్తిని తీసుకుని బలిపీఠమును నీవు ధూపార్తిని తీసుకుని బలిపీఠము నిప్పులతో నింపి ధూపం వేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయు. ఎందుకు? కోపము. చూసుకో, ఎందుకంట ఇంత కోపం ఎందుకు వచ్చింది? కోపం ఎందుకు వచ్చింది? ఇంతకీ పైన వచ్చిన వాళ్ళ ఉంటుంది. ఎందుకు వచ్చింది? ఇంకా పైకి ఫస్ట్ 41 మరునాడు ఇశ్రాయేలీల సర్వ సమాజం మోషే అదే సొడుగుళ్ళు గొడుగుళ్ళు. మనకు తెలియట్లేదురా కొన్నిసార్లు ఈ ప్రమాదం. ఎవరి మీద కొనుక్కుతున్నారు? నాయకుడి మీద. ఏ వ్యక్తికైతే దేవుడు అప్పగించాడో, ఏ వ్యక్తి చెప్పినట్టు వినమన్నాడో, ఆ వ్యక్తి హయాంలో నడవమన్నాడో, ఆ వ్యక్తి చెప్పినట్టు వినమన్నాడో, ఆ వ్యక్తి మీద గురుగుళ్ళు మొదలైనవి, శొనుగుళ్ళు మొదలైనవి, దూషణలు మొదలైనవి, తిరుగుబాటు మొదలైందే. ఇంకప్పుడు దేవుడు చెబుతున్నాడు, తప్పుకో అయిపోతాం. అంటే దీన్ని బట్టి అర్థమైంది, దీన్ని బట్టి అర్థమైంది రెండో కోపం ఎందుకు వచ్చింది? ఎవరి మీద అనేది. అంటే అంటే అది మోషే అహరోనుల మీద సనుగుతున్నప్పుడు వచ్చింది కోపం. మనకు తెలియదు కొన్నిసార్లు.
తొందరపడతాం, తొందరపడి షొనుగుతాం. అంటే ఆయన ఎట్లా అంటున్నాడు, ఏమైంది ఎట్లా అంటున్నాడు, ఆయన వల్ల ఇది జరిగింది, నేను వల్ల ఇది జరిగింది అన్న ఏలెత్తి నడిపించే నాయకుల మీద సొనగటం, గొనగటం, లేకపోతే ఏంది వాక్యం ఎట్లా చెప్పిండు, లేకపోతే ఏంది ఎంతసేపు నడిపించిండు, లేకపోతే ఎట్లా చేస్తే బాగుండేది వెనక అజ్ఞానంగా మాట్లాడుతున్నాం అనుకో, గొలుగుతున్నాం అనుకో, షొనుగుతున్నాం అనుకో, ఆ సంఘాల కలిపి చేసామనుకో, దేవుడు ఏం చేస్తాడంటే కోపగిస్తాడు. ఇప్పుడు ఎంతో మంది సంఘాలలో ఉన్నాయి. సేవకులనే సాడి చెప్పేవాళ్ళు ఉన్నారు, సేవకులు ఏది చూపించేవాళ్ళు ఉన్నారు, సేవకులను దూషించేవాళ్ళు ఉన్నారు, సేవకుల గురించి నలుగురికి చెప్పేవాళ్ళు ఉన్నారు, సేవకులకు గొలిగి సొనిగేవాళ్ళు ఉన్నారు. ఎప్పుడు ఏం పని లేదు, సాటుపాటు. జాగ్రత్తగా ఉండాలి. అందుకే వాక్యం తెలియకపోతే నష్టాలు వస్తాయి. మరి మెత్తంటే మందిరానికి పోయి రావటం అనుకుంటే సరిపోద్దా? కట్టా కొట్టా తెచ్చా అదేంద్రా, నేను చాలాసార్లు చెప్తాను, ఎవరిని సొనుగుతున్నావు, ఎవరిని గొనుగుతున్నావు, ఎవరిని ఏలెత్తి చూపిస్తున్నావు, ఎవరి మీద కోపగిస్తున్నావు, ఎవరి మీద సొనుగుతున్నావు. మోషే అంతటా మోషే అనే నాయకుడికి వచ్చాడా? వాళ్ళకి నేనుంటానని దేవుడు పంపిస్తూ వచ్చాడా? దేవుడు నియమిస్తేనే వచ్చింది. ఆ వ్యక్తి మీద నువ్వు షొనుగుతున్నావు అంటే దాన్ని బట్టి అర్థం ఏంటి? గొర్రె కాపరికి విరోధంగా నడుస్తుంది, అంటే దేవుడి నియమానికి విరోధంగా నడుస్తుంది. నేను అడుగుతున్నా, వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే దేవుడికి తెలియదా? పనికి పెట్టిన ఆయన తప్పు చేస్తే ఊరుకుంటారు, వాళ్ళు తప్పు చేస్తే ఊరుకుంటారా? అంత అజ్ఞానం అన్నమాట దేవుడు. మరి ఒక మనిషే సీసీ కెమెరాలు పెట్టి ఎవరు లేనప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నాడు. మరి ఒక దేవుడు కొంతమందిని అప్పగించినప్పుడు పని ఎట్ట చేస్తుండో అనేది ఆయన ఆధీనంలో ఉంచుకొని తేడా వస్తే కొడతాడో శిక్షిస్తాడో ఈ కాపరి. వీళ్ళెందుకు కొనుక్కుతున్నారు? ఎవరిచ్చారు ఆయనకి అధికారం? మీరు కొనుక్కి మీరు యాక్షన్ తీసుకుంటున్నారు అంటే అర్థం ఏంటి? దేవుడు లేడు, ఆయన ఏం చేయడని అర్థం. కోపం వస్తుంది. నేనున్నాగా, వాళ్ళు ఏదైనా చేస్తుంటే నేను చూసుకుంటాగా, మీరెందుకు మాట్లాడుతున్నారు? దిగినట్ల రంగంలోకి ఎట్లా తెలుసా? తెగులు బయలుదేరింది ప్రజల్లోకి. తెగులు అంటే రోగం. రాలిపోతున్నారు అరణ్యంలో. ఈ మూమెంట్ లో అందరూ చచ్చిపోయే వాళ్ళే. అప్పుడు మోషే అహరోనుతో చెబుతున్నాడు, అహరోను మై డియర్ బ్రదర్, అర్జెంటుగా పరిగెత్తు. ఎంతమంది చచ్చిపోయారు, శవాలయ్యారు, తెగులు బతుకున్న వాళ్ళ మీదకి వస్తుంది. ఈ మూమెంట్ లో నువ్వు మౌనంగా ఉండొద్దు, త్వరగా వెళ్ళి, పరుగున వెళ్ళి, వేగంగా వెళ్ళి ఆ బ్రతికున్న వాళ్ళకి, చచ్చిన వాళ్ళకి మధ్యన నిలబడి దూపం వేయి, ప్రార్థన చేయని పంపించు. అన్న ఏం చేయాలి అప్పుడు? గబ్బా గబ్బా ఉరికిందిగా. అంటే ఏ ఉరుకుడు? ఎట్లుండాలో ఆలోచించుకో ఒకసారి. ఆడ కేకలని పడుతున్నాయి, మరణపు కేకలు. నువ్వు ఆలస్యం చేస్తే ఇంకా 4 పోతరు, నువ్వు కాశీలో నిద్రపోతావు. ఏమవుతుంది అంటే నువ్వు కాసేపు ఏదైనా ముచ్చట్లు పెట్టుకుంటాను. వేగంగా వెళ్ళాల్సిన సమయంలో గినక కేర్ తీసుకోకపోతే, నిర్లక్ష్యం వహిస్తే, ఆ సమయం ఆలస్యం అయితే 4 ఆత్మలు పోతాయి. అక్కడ ఎవరి బాధ్యులు? ఇప్పుడు బతికుండగానే తండ్రి గురించి, తల్లి గురించి సమయం ఉండగానే ప్రేర్ చేసుకోలేదు అనుకో, ఇప్పుడు పోయిన తర్వాత ఏడవాలి. నువ్వు ప్రార్థన చేస్తే ఆ దూపం వేస్తే ఆ తెగిలి ఆగేదే కానీ అర్థం. ఏం చేశాడు అహరోను? చదువు 48. అతడు వేగంగా ఉరికాడా? 47. మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజం మధ్యకు పరిగెత్తి ఎట్లా వెళ్ళాడు?
చూసుకో. తవుడు ఉరుకు, సామాన్యమైన ఉరుకు కాదు, 100 మీటర్లో. ఒక్క నిమిషం ఆలస్యం, ఒక్క అడుగు ఆలస్యం వేసావా ఒక ప్రాణం పోద్ది అక్కడ. ఎంత క్లిష్టమైన పరిస్థితి చూడది, ఎంత భయంకరమైందో చూడదే. ఒక్క అడుగు నిర్లక్ష్యం చేసావా, ఆలస్యం చేసావా ఒక ప్రాణం పోద్ది అక్కడ. అంటే దీన్ని బట్టి మోషే అహరోను ఏ టైపులో ఉరికిండా అని అనుకున్నాను నేను. ఏ టైపులో ఉరికాడా? అరే మీ నాన్న అక్కడ కొట్టి చంపుతున్నారా అని కొడుకు తెలిసింది అనుకో, ఎట్లుంటది యాక్షన్? అరే మీ సహోదరుని అక్కడ కొట్టి చంపుతున్నారా, కొడుతున్నారా అంటే యాక్షన్ ఎట్లుంటది? ఆటో చూడడు, బస్సు చూడడు, ఎట్టొస్తుందంటే ఇంక అసలు చెప్పులున్నా లేకపోయినా ఉరికే ఉరుకు. కన్న తల్లైనా ఉరుకుద్ది, తండ్రి అయినా ఉరుకుతుడు, కొడుకైనా ఉరుకుతుడు, అన్నైనా తమ్ముడైనా ఉరుకుతారు. ఇక వేగంగా అమ్మో నేను ఆలస్యం చేస్తే నా తమ్ముడు పోతాడేమో, చచ్చిపోతాడేమో గప్ప ఉరుకుతుంది. అలా ఉరికి అహరోను అలా ఉరికి అతడు చచ్చిన వారికి బతికిన వారికి మధ్య నిలబడి అయ్యా కనికరించని దూపం వేస్తున్నప్పుడు ఆ తెగులు హల్లెలూయా. అంటే అంత భయంకరమైన పరిస్థితుల్లో పరిచయం చేశారు వాళ్ళు. అంత టెర్రర్, అంత భయంకరమైన సిచ్యువేషన్ లో వాళ్ళు పరిచయం చేశారు. మనం ఇంకా సాధారణమైన అరే తెగులు వస్తుందిరా పోరా దూపమేరా అంటే కొట్టు దగ్గర టీ దాకా వస్తుంది. అన్నం తినొస్తాడా, స్నానం చేస్తాడు, చెమట కంపు కొడుతుంది. ఉరకాలంటే కాళ్ళు నిప్పుడు కొడితే నేను పెద్దోడిగా చెప్పులు ఉండాలి. అవి కూడా మామూలు చెప్పులు నేను వేసుకోను, నెంబర్ 1 ఉండాలి. అరణ్యం రాళ్ళు కూర్చుకోండి, లేకపోతే ఎండదెబ్బ తగులుద్ది, నాకు ఎదురు రోడ్డు తగులుద్ది, ఉన్నపాటు నెట్టడం కాలే ఏదైనా ఆలోచిద్దామా? ఇంత తయారు ఉండకూడదు ఇక్కడ. ఉరుకో దూపం తీసుకోవటం అన్న ఏంటి? సావు బతుకుల మధ్య కేకల పెట్టుకుంటాం అనుకుంటున్నా. ఆ రోజు ఒక్క మాట అక్కడ ఉంది, కానీ ఆత్మీయంగా ఆలోచిస్తే ఒక్కసారి అట్లా ఊహించుకుంటే అమ్మో అనిపించింది. ఎందుకంటే చచ్చిపోయి కేకలు పెడుతున్నారు అక్కడ. మోషే కేకలు, పాళెంలో లక్షల మందిగా, పాళెంలో అరుపులు, కేకలు, భయంకరమైన సిచ్యువేషన్లో మోషే పరిచర్య ఉంది. ఇప్పుడు అహరోను దూపం ఉంది, ఇప్పుడు అహరోను వేగం ఉంది. ఇప్పుడు ఈ భయంకరమైన సిచ్యువేషన్ లో మన పరిచయం మనం చేయాలి. పరిచయం ఏ టైపులో నిలబడ్డాడో అతను వేగంగా అక్కడికి వెళ్ళి చచ్చిన వాళ్ళకి బతికున్న వాళ్ళకి మధ్య నిలబడినప్పుడు తెల్లాగింది, కోపం ఆగింది. దేవుడు బతికున్న వాళ్ళకి ఎందుకు మధ్య నిలబడ్డాడంటే నీళ్ళ తాకకూడదు అని చూసారు. మనం అలా కుటుంబాల మధ్య నిలబడాలి. నా కుటుంబం మీదకి మరణం రాకూడదు, మరణపు దూత రాకూడదు, తెగులు రాకూడదు, కోపం రాకూడదు, ఉగ్రత రాకూడదు, అగ్ని రాకూడదు అన్న తీర్మానంలో నువ్వు నిలబడి దూపం వేస్తుంటే నిన్ను దాటి దేవుడు పోడు. క్షమించయ్యా, గొలిగా తప్పే, క్షమించయ్యా. చూడు, 2 సందర్భాల్లో అంత భయంకరమైన కోపం అవుతుంది. 2 సందర్భాలు అంటే దేవుడు ప్రార్థనకి ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నావు. కోపం ఎందుకు వస్తుందో చెబుతున్నా, దూపం ఎట్టబోతుందో చెప్తున్నా. మొదట ఏమో దేవుడు ఎవరో తెలియక సృష్టి వైపు తిరిగినప్పుడు, ఆకారం వైపు తిరిగినప్పుడు కోపం వచ్చింది. 2 నాయకుడి మీద సొనుగుళ్ళు కోపం వచ్చింది.
దేవుడు అంటాడు తప్పుకో, తప్పుకోను, అడ్డు రావద్దు. కానీ వీళ్ళు అడ్డు తగ్గుతున్నారు. ఇక్కడ ఒక సిచ్యువేషన్, నువ్వు అడ్డు రావద్దు అన్నాడంటే అర్థమైంది. నువ్వు అడ్డు రావద్దు అన్నాడంటే అర్థమైంది. అడ్డు వస్తే అరే నేను ఆడికి వెళ్తున్నా, నువ్వు మాత్రం రావద్దు అంటే అర్థమైంది. నువ్వు వస్తే నేను చెప్తా, నువ్వు మాత్రం అడ్డు రావద్దంటే అర్థమైందంటే నువ్వు అడ్డు వస్తే నేను రాలేను. అక్కడే చూస్తుంది దేవుడు. మోషేకి అర్థమైంది, ఈ మూమెంట్ లో నేను నిలబడకపోతే లేదు. మీరు అడ్డు రావద్దు, మీరు తప్పుకోండి అంటున్నాడంటే ఆడున్న రైల్లో కూర్చున్నాను. ఏంద్రా ఏడ కూర్చున్నారు, ఏంద్రా వాళ్ళు రాకూడదు, బతకాలి. ఇలా తప్పడం ఇష్టం లేదు కదా దేవుడికి. వీళ్ళ ప్రార్థన కోసం మనం బతికిస్తాం. చూసారు, ఇది రెండవది. ఇక మూడవది సంఖ్యాకాండం 25వ అధ్యాయం 10-11 వచ్చింది. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చాను, యాజకుడైన అహరోను మనమడును ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలీల మీద నుండి ఎవరతను కోపం మళ్ళించినంతనా? ఎవరతను పేరిచ్చాడు చూడండి, ఎవరో ఫీనెహాస్. బల్యం దిగుద్ది, మామూలుడు కాదు. ఇశ్రాయేలీల ప్రజలు అరణ్యంలో ఉన్నప్పుడు ఒక కార్యం జరిగింది. నేను ఇప్పుడు కోపం ఎందుకు వస్తుందో చెప్తున్నా, ఏం చేస్తే పోతుందో చెప్తున్నా. రెండు చెప్తున్నా, మీరు జాగ్రత్తగా వింటేనే అర్థమైంది. మూడో కోపం ఎందుకు వచ్చిందో తెలుసా? ఇశ్రాయేలీల ప్రజలు అరణ్యంలో ఉన్నప్పుడు బాలాక్ అనే రాజు ఇశ్రాయేలీని శపించడానికి బిలాముని పిలిపిస్తే బిలాము నోట దేవుడు దీవెన వచ్చిన పలకిస్తాడు. ఈడేం చేస్తాడు, ఈ కక్ష మనసులో పెట్టుకుని వెళ్ళేటప్పుడు బాలాక్ రాజుకి ఏం చెబుతాడంటే, వాళ్ళని నేనేం చేయలేను, నా నోట దీవెన ఉంచుతున్నాడు, అయితే ఒక ఆలోచన ఇస్తా విను. ఏంటి? ఇశ్రాయేలీల ప్రజలలోనికి అందమైన స్త్రీలను పంపు, వారు వ్యభిచారం చేసినప్పుడు పడిపోతారు అన్న సలహా ఇచ్చిండు. ఈ రోజుల్లో కూడా ఉంది సిస్టం. ఒక మంచి క్రికెటర్ ఉన్నాడు అనుకో, డబ్బు ఆడపిల్లలు ఎరేస్తున్నాం, ఓడిపోవాలి అని. అక్కడే ఉంది, బైబిల్ గ్రంథంలో ఉంది సిస్టం. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారో తెలియక వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ దేవుడికి నమస్కరించి వాళ్ళతో పాపం చేస్తారు. ఈ సిచ్యువేషన్ లో ఒక వ్యక్తి కొజ్బి అనే స్త్రీని తీసుకుని వెళతాడు పాపం చేయడానికి. ఇది చూస్తున్నాడు ఎవరో కోపాన్ని మళ్ళీ ఇచ్చింది ఎవరో ఫీనెహాసు. చూస్తున్న వాళ్ళిద్దరిని పై వచ్చిన వాళ్ళు చూడ ఏం చేస్తాం. 8వ వచనం సమాజం నుండి 8వ వచనం సమాజం నుండి లేచి ఈటను చేత పట్టుకొని ఎక్కడికి గుర్తుపెట్టుకో. ఇది మెయిన్ ఇంపార్టెంట్. యూత్లో యవనస్తులలో చెప్పాలి. వాక్యం తప్పుగా భావించకూడదు. ఆ డేరు చూడు, ఏ చోటికి రంగ ప్రవేశం చేశాడు, వెళ్ళి ఏం చేశాడు? పడక చోటికి వెళ్ళి ఆ ఇశ్రాయేలీని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీని ఆ స్త్రీని కడుపులో గుండా
నేను అడుగుతున్నా, నిజంగా అతనికి ఎంత కోపం వచ్చి ఉండాలా? ఇది చూసిండు దేవుడు, ఇది చూసిండు దేవుడు. ఇప్పుడు మాట్లాడుతున్న 25:10 వచ్చింది. 25:10. అప్పుడు ఎప్పుడు వాళ్ళిద్దరినే ఒక్క రాట్ల అక్కడికి. మిగిలిన ఏమైపోయారు? మిగిలిన పౌరుషం ఏమైపోయింది? మిగిలిన ఎందుకు మౌనులు అయిపోయారు? వాటితో రాజీ పడిపోయారు, లీనమైపోయారు. కానీ ఇతను రగులుతున్నాడు, కోపం వస్తా ఉన్నదే. అప్పుడు యెహోవా ఏమని? యాజకుడైన అహరోను మనమడును, మనవడు తాత పెద్ద చెబుతుంది. అక్కడ నల్ల కూడా చెబుతుంది. అనవై మనవడు అనేవాడు, నన్ను దొరకరా కొడుకు అనేవాడు. ఏం చేసిండా? కొంపలకు వచ్చిండు. మరి అదేగా చేసింది, అదే చేసింది. మరి ఎందుకు మరి దాపరికాలు ఎందుకు? నేను దాచినా కానీ జనం దాపుతారా ఏంటి? అక్కడ ఫీనెహాసు కూడా తప్పు చేస్తే అదే చెప్పేవాడే. ఆ మనవడో ఆయన మనవడో ఈయన కొడుకు అది చేసిండని. కానీ ఫీనెహాసు చేసిన దానికి దేవుడు చెబుతా ఉన్నాడు, తాత తండ్రి పేరు చెప్పి, ఫీనెహాసు పేరు చెప్పి ఏమంటున్నాడు? వారి మధ్య నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపమును మళ్ళించను గనుక. హల్లెలూయా. అర్థమైందా? నాకు ఆశ్చర్యం వేసింది, ఆత్మీయంగా ఆలోచించింది. పడక చోటుకి వెళ్ళి చంపుతున్నాడు. ఎవరు చేయగలడు? అది ఎలా చేయగలరు అసలు? ఒక చిన్న చెడు దృశ్యానికి మనం అలా అల్లాడిపోతాయి. అక్కడికి వెళ్ళి సినిమా చూసినట్టు చూడకుండా పోయి సంపోస్తున్నాడంటే, నేను ఓర్వలేని దానిని అతను కూడా ఓర్వలేడు అంటున్న దేవుడు. నేను మండేదాన్ని, నాకు కోపం వచ్చేదాన్ని అతను కూడా కోపపడేవాడు అంటున్నాడు దేవుడు. ఫీనెహాసు పేరు చెబుతున్నాడు. ఈ తరంలో ఇప్పుడు మన గురించి చెప్పాలని దేవుడు యుక్తికి బాగుంటాడు. ఎందుకు ఈ రావటంలా? ఎందుకు ఈ రోషం రావటంలా? ఎందుకు ఈ పట్టుదల రావటంలా? అందుకని ఫీనెహాసుని ఏమన్నాడు? చదువు ఆడుంది కాబట్టి ఏమని? అతనితో అతని సంతానము కలిగి ఉండు. ఎలాగనగా చూడు, అతనికి యాజకత్వం నిత్యం అంట. దీవించుడు, నిత్యము యాజకత్వం నీకు ఉంటుంది, పోనీ సంతానానికి అంటుంది. ఒక్క వ్యక్తి ఆ తప్పును ఖండించి చంపినందుకు వంశనందునట్టు. ఈ కోపం ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది ఈ కోపం? వ్యభిచారము. వ్యభిచారము చేస్తా ఉన్నారు అక్కడ. అందరూ రాజీ పడ్డారు, అందరూ బలహీనులు అయిపోయారు. ఎవడు ఎదిరించట్లా, ఎవడ ప్రతి ఒక్కడు కృంగిపోయారు, అయిపోయాడు, బలహీనులు అయిపోయారు. అక్కడ లేచి బల్యం పట్టుకుని లేచి ఎట్లా వేసిండో తెలుసా? సినిమా చూస్తాంగా వరలోంచి కత్తి ఎట్లా చేస్తున్నాం, అప్పుడు మ్యూజిక్ వస్తుంది. ఇక మనకి ఈజిల్స్, కుంకాలు, ఏంటి కాగితం
వాస్తవానికి వాడు అది తీసిపోయి గొడుగు కింద కూర్చుంటాడు. చెమట పుట్టుద్ది. అదే రియల్ ఉండేదా? మరి ఇది ఎందుకు మనం హైలైట్ చేసి చెప్పుకోమంటే వాక్యం దగ్గర సాతాను కూడా మనల్ని గురిడి కొట్టేస్తుంది. ఇలాంటి కథలనే నాకు కూడా ఇష్టం లేదు. 10 మంది తలలు వాడు కత్తితే టంటే లేచి వాడి వేరత్వం చూపిస్తుంటే నేను నాకు లేదు ఇంకా పోలకు వస్తా ఉంటుందన్నమాట. నేను కూడా లేదు అట్లా ఊహించుకునేవాడు. నేను కూడా అట్లా చేస్తే నాకు కూడా పోలకం వచ్చింది. నాకు ఇష్టం మళ్ళీ ఇలాంటి పాతకాలపు యుద్ధాలన్నా యుద్ధ వీరులు భలే ఇష్టం నాకు అసలు. కానీ ఇతను లేచిండు బల్లెం తీసుకొని ఆ రోజుల్లో చూస్తున్న దేవుడు ఈ పరిస్థితుల్లో అందరు బలహీనలు అయిపోతే ఎవడ లెగవగలడు, నా కోపాన్ని ఎవడ మళ్ళించగలడు, ఎవడకుంది ఆ సత్తా, ఆ బలము, ఆ మంట అని ఎదురు చూస్తే లేచిండంట ఫీనెహాసు. బల్యము తీసుకుని ఏ టైపులో లేచిండు. నొహించుకున్నాయి నేను మారు మనసుకు ముందు పొందక పనికి మనల్ని అందరూ నొహించుకున్నా. బైబుల్ చదివిన తర్వాత ఫీనెహాసు నొహించుకున్నా. ఏ టైపులో లేచి ఉంటున్నాను కేక పెట్టుంటాడు బల్లెం తీసుకొని. ప్రభువా ఉరికిలో పోవాలన్నమాట. అక్కడే చంపేసి వచ్చింది బల్లెం. అలా పొడిస్తే దేవుని కోపాన్ని మళ్ళించి 100 మంది బలహీనులైన, 100 మంది చెడు దృశ్యాలకు, 100 మంది లోక వ్యభిచారానికి బలహీనులైనా మనం బలహీన పడకుండా లెగుస్తున్నాం అనుకో. రోషంతో మనల్ని బట్టి వంశాలు దీవించబడతాయి, మన పేరు కనపరచబడుద్ది. అలా లేవాలి తరంలో, అలా లేవాలి తరం. నాకే కనుక కత్తి ఉంటే నేను కూడా అంతే ఊహించుకున్నామండి. బల్లెం వేరు, బల్లెం అంటే ఇసిరేసేది పొదురుకుంటుంది. కత్తి వేరు, బల్లెం వేరు, ఇసిరేస్తాం. అది తీసుకుని పొడిచినట్ట దేవుడు మెచ్చుకున్నాడు. ఏం మనసా నీది, ఏం హృదయం నీది, ఏం రోషమరా నీకు. పాపం అంటే నేను ఓర్వలేదు, నువ్వు కూడా ఓర్వలేకపోతున్నావురా. అందరూ బలహీనులు అయిపోతే అందరూ చూస్తా ఉంటుంటే, అందరూ తప్పు చేస్తా ఉంటే నువ్వు ఒక్కడికి ఎందుకు నీకు ఎంత రోషం వచ్చింది. ఈ వ్యక్తి నేను దీవించాల్సిందే. 100 మంది మంచి వాళ్ళు నువ్వు నిలబడితే గొప్ప ఏముంది, 100 మంది చెడ్డల్లో నిలబడు. అర్థమైందా? 10 మంది మంచి వాళ్ళ వీరత్వం చూపిస్తే ఎంత అని నువ్వు లేకపోతే మేము ఉన్నాంలే అంటారు. 10 మంది చెడ్డలలో, 10 మంది పాపాత్మలలో, వ్యభిచారులలో, మోసగాళ్ళలో దాన్ని చంపడానికి నువ్వు ఒక్కడవ లేచినోడుకు వరవలేక మెచ్చుకుంటాడు దేవుడు. అందుకనే మాట్లాడుతున్నాడు, ఫలాని మనవాడు, ఫలాని కొడుకు ఫీనెహాస్ ఉర్రతలగాలన్నమాట. ఆ హీరో కనపడగానే ఏదో ఒకటి అనమాట. మరి అది ఉంటేనేగా మరి అతను కనపడేటప్పుడు ఏదో ఒకటి ఉండాలి. ఆ హీరోయిన్ కనపడేటప్పుడు కూడా ఏదో ఒకటి ఉండాలి. గాలి రావడం, మెరుపులు రావడం, పూలు కింద పడటం, ఇలాంటి శాఖ అనమాట. నేను సోదరుడిగా అది మంచి వాక్యం ఇస్తారు. సోదరుడిగా నేను అందుకనే బా అనుకునేవాడిని. ఫీనెహాస్ ఆ టైపు కాదు, అమ్మా ఆ టైపు కాదు. ఫీనెహాస్ అందానికి లొంగేవాడు కాదు, వ్యర్థమైన వాళ్ళు పాప పనులు చేత చూసే టైపు కాదు, బల్లెం దింపొచ్చే టైపు. వాళ్ళ దగ్గర నీ ఆటలు తాగినావు కానీ నా దగ్గర తాగమనే టైపు. అట్టుండొద్దు యవనస్తులు ఈ కాలంలో. ఒక బల్యం పట్టుకొని నీ కుటుంబంలో నాశనం చేస్తున్న వ్యభిచారాన్ని పడవాలి నువ్వు. ఈ సమాజమును పాడు చేస్తున్న యవనస్తులను చెడగొడుతున్న ఆ వ్యభిచార ఆత్మను పడవాలా నువ్వు. నువ్వే లెగవాలా, నువ్వే మండాలా, నువ్వే పైకి ఆ బల్యాన్ని తీయాలా, దుష్టుని గుచ్చాలా. ఆ రేంజిలో ఉండాల రోషం.
ఫీనెహాస్ మెచ్చుకున్నాడు దేవుడు. ఏం రాష్ట్రం నేను అడుగుతున్నా, ఆయుధం ఖడ్గం మనకి ఇచ్చింది దేవుడు, మనల్ని ఎట్లా తయారుగా మనలో చెప్పు. ఇక్కడ చెప్పాలంటే సబ్జెక్టు చాలా మంది యూత్కి ఉపయోగపడద్దు. పసిపిల్లలాగా ఉండొద్దు, వాక్య విషయంలో మండొద్దు. ప్రతిమకి నమస్కారం చేయలేదా అని అడిగిండు. ఇందుకు నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు బా అన్నారు వాళ్ళు. ఇందుకు మీకు సమాధానం చెప్పాల్సిన ప్రత్యుత్తరం ఇవ్వాల్సినంత అవసరం మాకేం లేదు అన్నారు వాళ్ళు. చండ శాసనుడు ఆ రాజు, మామూలుడు కాదు, భయంకరుడు ఆ రాజు నెబుకద్నెజరు. రారాజని పిలువబడ్డ బైబిల్ గ్రంథంలో ఇద్దరు వ్యక్తుల్లో ఇతడు రెండోవాడు. మొదట దేవుడు, రెండోవాడు. ఈ వ్యక్తికే నీకు నేను సమాధానం చెప్పేది అంటున్నారు వాళ్ళు. వాక్యం నిమిత్తం, యేసు నిమిత్తం, పాపం నిమిత్తం ఈ టైపు రాశ ఉంటే ఎక్కడైనా బల్లెలే దిగుతాయి మనతో పెట్టుకుంటే. అంతేగాని చెడు మనకి గుంజుకోకూడదు. మోయాబు స్త్రీలతో చెడు చేస్తా ఉంటుంటే ఒక్క వ్యక్తి లేచాడు. ఆ వ్యక్తి పేరేంటి? ఏం పేరు? నిద్రలా కూడా గుర్తు రావాలన్నమాట. అర్థమైందా? ఎట్టా తెగులు వస్తున్నప్పుడు మోషలాగా, అహరోన్లాగా ఉరికి తోప వేసే టైప్ అనాలా? ప్రజలు అజ్ఞానాన్ని ఆరాధిస్తున్నప్పుడు మోషలాగా అడ్డుపడి ప్రార్థించే టైప్ అనాలా? చాలా విస్తరిస్తా ఉన్నప్పుడు బల్యం పట్టుకొని పొడిసే ఫీనెహాసు టైప్ ఊహించుకోవాలి. అది వాళ్ళు ఈ రోజులు మనం పోల్చుకుంటే వాడే ఎటు పెడుతున్నాడు, ఎటు పెడతాడు షర్ట్. అరే ఎందుకు పెట్టినవురా? కళ్ళ చూపియాలిగా. ఎటు పెడతాడు? టైట్లు పెడతాడు. ఎట్లా చిన్నగాలి ఇప్పుడు అది. వాడు కూడా అట్లా చేసిండని వీళ్ళు కూడా జిమ్ములు చేసి 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 ఇదిగో నెక్కు టైట్ పని. ఎవరు ఫాలోవర్స్? వాడు పిల్లి గడ్డ పెడతాడు. షేర్ డిటో దించుతుండు పాపం. ఎవరు ఫాలోవర్స్? ఫీనెహాస్ ఫాలోవర్స్. ఫీనెహాస్ ఫాలోగా వాక్యాన్ని బాగుంటుంది, ఒక అందం ఉంటుంది. వాక్యాన్ని పట్టుకుని బైబిల్ గ్రంథం వాళ్ళు ఎలా చేశారో నేను ఎందుకు చేయలేకపోతున్నాను ఆలోచించుకుని నీకు బాగుంటుంది, నీకు ఒక విలువ ఉంటుంది. వాళ్ళని ఫాలో అయితే ఆ సినిమాలో ఆడలాగా ఎట్టుకుని పెంచుకుంటారు, వీళ్ళు కూడా పెంచుకుంటున్నారు. అది కర్మ పట్టిందా? మనుషులు ఫాలోవర్స్ అయితే అంతే ఉంటుంది. అర్థమైందా? ఎన్ని పాయింట్లు అయింది? ఆయన ఇది అయిపోయింది, టైం పట్టేది అంటుంది, మన నడిపిపోస్తుంది. అది ఏం చేయాలి నాకు అర్థం. ఎన్ని పాయింట్లు అయింది? మొదటి కోపం ఎందుకు వచ్చింది? మొదటి కోపం ఎందుకు వచ్చింది చెప్పలేంది. అది అంటే విగ్రహాలను డైరెక్ట్గా దానిలో చెప్పకూడదు. నేను రికార్డ్ అవుతుందని నేను ఇండైరెక్ట్ చెప్తున్నాను. సృష్టిని ఆరాధిస్తున్నాను, పైగా దానికి యెహోవా పేరు పెడుతున్నాను. చెప్పా వివరణ. రెండో కోపం ఎందుకు వచ్చింది? మూడో కోపం ఎందుకు వచ్చింది? 3 సందర్భాలలో 3 వ్యక్తులు కోపాన్ని మళ్ళించారు. ఈ సబ్జెక్ట్ ఎప్పుడో చేసి చూద్దాం అనుకున్నాను, ఇప్పుడు అవకాశం వచ్చింది. సరే, 4వది యోబు గ్రంథం 42వ అధ్యాయము 7వ వచనం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఏమని? నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనక నా కోపము నీ మీదను నీ ఇద్దరి స్నేహితుల మీదను మండుచున్నది.
కాబట్టి 7 ఎడ్లను ఎవరి మీద దేవుడు కోపం మండుతుంది? దేవుని గురించి యుక్తమైనది పలకలేదంట వీళ్ళు. అంటే అర్థం ఏంటి? మంచి చెప్పట్లేదు, మంచి పలకట్లేదంట దేవుని గురించి. ఏమని పలుకుతున్నాడో? సాటి వ్యక్తి శోధనలో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే ధైర్యంగా ఉండు, ఏం కాదు, దేవుడు న్యాయం చేస్తాడు అంటలా. ఏమంటా ఉన్నారు అంటే, నువ్వు తప్పు చేసావు, నువ్వు ఏదో పాపం చేసావు, అందుకే నీకు ఈ గతి పట్టింది. దేవుడు భక్తి పరులను శిక్షించడు, భక్తి పరులకి అసలు ఇలా ఎందుకు జరుగుద్దే అని యోగును నిందించటం, దేవుడి గురించి మంచి పలకపోవటం చేస్తున్నాం. వాళ్ళు ముగ్గురు స్నేహితులు వచ్చి చేస్తా ఉన్నప్పుడు దేవుడు చూశాడు. ఇదేంటి? సాటి వ్యక్తి ఆపదలో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వచ్చిన వీళ్ళు, అరే నీ భక్తి నిజమైందే, నువ్వు బాధపడద్దు, దేవుడు ఇలా ఏం చేయడు, ఒకవేళ ఇది వచ్చినా పరిశీలిస్తుండేమో, ఒకసారి ఆలోచించుకుని ధైర్యంగా ఉండు అని చెప్పకుండా కాసేపు ఆయన నిందిస్తారు, కాసేపు ఏమో దేవుడి గురించి ఎట్లా మాట్లాడతాడు అంటే భక్తి పనులు మాత్రం ఆయన ఎట్లా ఉంచడం అన్నట్టు మాట్లాడుతుంది. భక్తి పనులు ఎలా ఉంచడం, ఈ స్థితికి రానియడో, నువ్వేదో చేసామంటున్నావు. కానీ దేవుడు పరిశోధిస్తున్నాడు, ఏం కాదు లేని ఇష్టమైంది పలకాలి. మనం ఎవరన్నా ఆపదలో ఉన్నప్పుడు టక్క నోరు భరేసుకోకూడదు. ఎవరన్నా బాధలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, దిగులుతో ఉన్నప్పుడు, సర్వం కోల్పోయినప్పుడు, ఏడుస్తూ ఉన్నప్పుడు, అందరూ దూషిస్తూ ఉన్నప్పుడు, ఎగతాళి చేస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తిని చూసి మన ఇష్టం వచ్చినట్లు నోటికి వచ్చినట్లు వాగుతున్నాం అనుకో, కోపం వస్తుంది దేవుడికి. అదే అక్కడ జరిగింది. మీ మీద నా కోపం మండుతుంది, ఎందుకంటే ఏమో వెలిగినట్లు నా గురించి మంచి పలకట్లేదు, మీరు యుక్తమైంది పలకట్లేదు. మీరు ఆలోచించి మనం కూడా ఎన్నిసార్లు అట్లా అనుకుంటాం. పడ్డోడు చెడ్డోడని కాదు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాలు ఉన్నాయి. తొందరపడి వీళ్ళు తప్పు చేశారని నిర్ణయం తీసుకున్న తర్వాత వీళ్ళు నిర్దోషులని తీర్పు తెచ్చిన సందర్భాలు. ఎందుకంత ఆవేశం? మరియా పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని ధరించి, భర్తే సందేహించాడు. ఇంక మిగిలిన పరిస్థితి నిజం ఎలా తెలిసింది? తర్వాత నిజం తెలిసి ఇప్పుడు ఈయన విషయంలో ఈ దేవుడు చూసుకుంటాడు. ఆయన నీతిమంతుడని దేవుడే సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. మరి ఈ వ్యక్తికి ఇలా జరిగిందంటే పరిశోధిస్తున్నాడేమో, ఏ మాత్రం ధైర్యం వేయడం వద్దు, అవసరమైతే ప్రాణం అన్నా ఈ అనాలి. కానీ వీళ్ళు ఇంకా కృంగదీస్తా ఉన్నారు, దేవుడు న్యాయమే చేస్తాడు అని మాత్రం చెప్పలేకపోతా ఉన్నారు. అందుకనే ఏంటి వీళ్ళు ఎందుకు తను ధైర్యపరచకుండా, నా మనసు వీళ్ళకి కూడా అర్థం కాకుండా ఏదేదో వాగుతున్నారు, ఏంటి యుక్తమైంది ఎందుకు పలకట్లేదు, నా గురించి మంచి సాక్ష్యం ఎందుకు చెప్పట్లేదు వీళ్ళు, నా కోపం మీ స్నేహితుల మీద మీ మీద మండుతున్నాను. మరి ఇది బావాలంట నీతిమంతుడు 7 సార్లు పడ్డా లెగుస్తుడు. గుర్తుపెట్టుకో, నీతిమంతుడు 7 సార్లు పడ్డా లెగుస్తుడు. ఆ కెపాసిటీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ జరుగుతుంది, దేవుడు పరిశోధిస్తాం. నోటికి వచ్చినట్టు వాగారు. మనం కూడా అంతే. ఇప్పుడేదో మనం బాగున్నామని, ఇప్పుడేదో మనం ఏదో హ్యాపీగా ఉన్నాం, సంతోషంగా ఉన్నామని, ఏదైనా బాధల్లో ఉన్న వాళ్ళ గురించి ఏది పెడితే అది మాట్లాడటం, ఇదన్నీ మాట్లాడుకుంటా వచ్చాము అనుకో, రేపు దేవుడు కోపం వస్తుంది మన మీదకి. అర్థమైందా? దేవుడు కోపం వస్తుంది మన మీదకి. దేవాలయంలోనికేమో, దేవాలయానికి 2 వచ్చారు. ఒకటే డైరెక్ట్ లోపలికి పోయి, ప్రభువా నేను నీతిమంతుడిని, పరిశుద్ధుడిని, వారానికి 2-3 సార్లు ఉపవాసం ఉంటున్నా, నా సంపాదనలో దశభాగం ఇస్తున్నా, క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తున్నా. అంతేకాదు బయట ఉండే ఒక పాపాత్ముడు వాళ్ళలాగా మాత్రం నేను లేదు,
ఇది స్తోత్రం అన్నాడు. ఆ పాపాత్ముడు మాత్రం దేవాలయం బయటే ఉండి మందిరంలోకి రాలేక ఆకాశం వైపు చూడటానికి కూడా ధైర్యం చాలక, ప్రభువా పాపినని నన్ను క్షమించాను. దేవుడికేమో, ఏరా నీకు ఎంత పొగుర్రా, నువ్వు డైరెక్ట్ దేవాలయంలోనికి వెళ్ళి నేను పరిశుద్ధుడు అన్నటువంటి ఫీలింగ్ ఇస్తున్నావు. ఆడేమో బయట ఉండి నేను పాపినన్నాడు. ఈడి ప్రార్థన కన్నా ఆడి ప్రార్థనే దేవుడు ఆలకించాడంట. హల్లెలూయా. అర్థమైందా? దేవుడికి ఎలాంటి వాళ్ళు కావాలి? వాడు బయట పాపం చేసి ఉంటే కనికరించాయా అనాలా? వాళ్ళలాగా నేను లేనందుకు స్తోత్రం అంటారు. ఇప్పుడేదో కొంతమంది శోధించబడుతున్నారనో, సర్వం కోల్పోయారనో, అవకాశం దొరికిందనో చనువు ఇచ్చేయకూడదు. దావీదుని దేవుడు శిక్షిస్తాడు. ఈ షిమికెందుకు దుమ్మెత్తి పోస్తుంది. దుర్మార్గుడా ఏమంటున్నావు? దుర్మార్గుడా, అది మన భాషలో చెప్పాలంటే ఇంకా కారణంగా ఉంటుంది. బైబిల్ గ్రంథంలో ఈ మాట ఇక్కడ తప్ప ఎక్కడా రాయబడదు. అంటున్నావు, అది ఎందుకు చేయపో అంటున్నావు అంటే ఈడెందుకు ఇంత చేతరించుకుంటున్నా? దేవుడు రంగంలో దిగి యాక్షన్ అక్కడ శిక్షిస్తుండగా రాజ్యం పోతుంది, చెప్పులు లేకుండా వెళుతుండు, ఏడుస్తుండు. దేవుడు అక్కడ ఎంటర్ అవుతుండగా అక్కడ అనవసరంగా నోరు బారేసుకున్నాడు ఇతను. ఆ తర్వాత లేదు, సల్మాన్ కాలంలోకి వచ్చేసరికి కాళ్ళబేరానికి వచ్చాడు. దావీదు పోయేటప్పుడు చెబుతుడు, దావీదు దేవుడు క్షమించండి, అయిపోయింది. మధ్యలో ఈడికి పట్టుకుంది, అందుకే జాగ్రత్త. ఇద్దరి మధ్య మనం ఇద్దరి మధ్య మనకి ఇరుక్కున్నాం అనుకో, చేతిలో చేసి, లేకపోతే నేను అడ్డం ఉంటాను, లేకపోతే నేనున్నాను అంటాం అనుకో, వాళ్ళిద్దరు బాగానే ఉంటారు. మనకు వస్తుంది తెప్ప, నువ్వు చేసినవు అంటారు. ఇక అందరు బాగానే ఉంటారు చివరికి మనకైతే. అందుకే దేవుడు అన్నాడు, దేవుడు ఏమన్నాడంటే, పరుని కొరకు పూట పడువాడు పరుని కొరకు పూట పడిచి. పూట పడటం అంటే మధ్యవర్తిగా ఉండటం, అడ్డం ఉండటం. అది పనికి మాలిన పని, చేయకూడదు తొందరగా. ఎవరికి మధ్యవర్తిగా ఉంటున్నావు నువ్వు? అలా ఉంటే రేపు మనకు వస్తుంది. దేవుడు చూసుకుంటున్నాడు. దావీదు తప్పు చేస్తే ఇద్దరి మధ్య జరుగుతుంది. మధ్యలో వెనకెందుకు రంగప్రవేశం చేసి ఎంటర్ అయింది, నోరు బారేసుకుంది. ఇప్పుడు సినిమాలో యూట్యూబ్లో కూడా ఎవరైనా తప్పు చేస్తే మిగిలిన ఎడదేవుతారేక వాళ్ళ గురించి మిగిలిన యూట్యూబర్స్ కూడా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళకి ఎందుకు, వీళ్ళకి ఏమవసరం? వీళ్ళు మధ్యలో తల దూరుస్తున్నారు. రేపు దేవుడు అక్కడ కొట్టాల్సి వస్తుంది. హల్లెలూయా. కోపం మండుతుంది. మరి ఎట్టయ్యా నీ కోపం మండితే మేము మనిషి అయిపోతామయ్యా? ఎట్టయ్యా అంటే అప్పుడు దేవుడు చెబుతున్నాడు యోబుకి. చూడండి, యోబు గ్రంథం 42:8. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకుని నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తం దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయను. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపకున్నట్లు. చూసావా? 9వ వచనం. పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్టు చేయగా యెహోవా వారి పక్షమున అదే. వాళ్ళ ముగ్గురు పనికి మాలిన వాగుడు వాగబట్టి దేవుని కోపం వాళ్ళ మీద రాకుండా ఉండాలి అంటే యోబు వీళ్ళ పక్షాన ప్రార్థన చేయాలంట. ఇదివరకేమో నోరు బారేసుకుంటారు, ఇప్పుడు దిక్కెవరయ్యారు? రేపు మనం కూడా అంతే. అవకాశం ఉందని కానీ ఎదుటి ధూమ్ధాం అన్నాం అనుకో, రేపు వాడినే బతిలాడుకో, వాడి ప్రార్థన చేస్తేనే నీకు బతుకుంటుంది.
అయ్యా ఏం చేయాలి అప్పుడు? ఏం చేయాలా? అందుకే విసర్జించబడిన రాయట మూలక తలరాయద్దంట కొన్నిసార్లు. ఇప్పుడు ఎవరినైతే విసర్జిస్తున్నాను, దేవుడు ఏ వ్యక్తిని కూడా నిషేధించొద్దు, ద్వేషించొద్దు అన్నాడు అంటే రేపు అదే మూలక తలరాయి కావచ్చు. రేపు అప్పుడు పొరుగు పోతుంది. వీళ్ళేమో ఇదివరకు బాగున్నారు, ఎట్లా పడితే అట్లా మాట్లాడినారు. ఇప్పుడు యోబు ప్రాయశ్చిత్తం చేస్తేనే, మొర పెడితేనే, కనికరించు అంటేనే వాళ్ళకు జీవితం, బ్రతుకు, ప్రాణం. చూడు ఎట్లా అయింది. అతని ప్రార్థన అంగీకరిస్తా, అతను చేస్తేనే క్షమిస్తా, బతులాడుకుపో. బలు చేసుకొచ్చారు అర్పణం. ఏమో మన ఇద్దరు స్నేహితులు కదా, 7th క్లాస్లో గోడ దూకి మాస్టర్ పాఠం చెబుతుంటే తాడితూరులో మమ్మల్ని తిరిగిన వాళ్ళం కాదు, బలుసుకాయలేమన్నా పాఠాలు ఎగ్గొట్టి గాలం తీసుకొని చేపలు పెట్టిన వాళ్ళం కాదు. ఎంత ఒక కంచంలో తిన్న వాళ్ళం. నా మీద నీకు ఎందుకు ఏమో కోపం ఆలోచించుగా, అప్పుడు వస్తాయి మాటలు. నన్ను పోల్చి చెబుతున్నాను. స్నేహం అన్నమాట వాళ్ళ స్నేహితులే వచ్చింది. ఏమో స్నేహితులు కదా, మేము అంత కలిసి తిరిగిన మా మీద నువ్వు ఇప్పుడు ఏకపోతే అంటే ఏదో అరుచుకుంటావు. కాలేజ్ చదివినప్పుడు తట్టుకోలేదా ఏంటి? అవన్నీ పట్టించుకుంటావా? చెయ్యోబు అనేసరికి యోబు నీతిమంతుడు, భక్తిపరుడు కదా. ఒరే ఏ ఎండకు ఆ గొడుగు నా దగ్గర పట్టమాకంటారా, నాకు తెలుసులేరా మీ నాటకాలు, అయినా నేను చేస్తాలే. ప్రభావాలను క్షమించయ్యా, ఏదో పొరపాటు అయిపోయింది, కనికరించిన ఆయన ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకున్నట్లు కృపను అనుగ్రహించి అయ్యా, వీళ్ళ మీద నీ ఉగ్రత, నీ కోపం రాకుండా ప్రాణాలతో ఉండునట్లు దీవించు తండ్రి అన్నాడు. దేవుడు సరేలే ఆమేన్ అన్నాడు. అమ్మయ్యా, అప్పుడు కోపం పోయిందంట దేవుడికి. హల్లెలూయా. ఇప్పుడు అంటారట, ఇప్పుడు ఏమో అట్ట అంటారా? ఇంకా ఒక్క మాట అనాలన్నా కథ 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 ఉడుకు ఉంటుంది. ఇప్పుడు అనాలి అంటే ఎందలకుండా వెళ్ళిపోయి. బైబిల్ గ్రంథంలో కోపం ఎందుకు వస్తుందంటే 4 విధాలు చెప్పాయి. 4 విధాలైన కోపాలు వచ్చినప్పుడు ప్రాయశ్చిత్తం చేసిన వాళ్ళు 4. దేవుడికి కోపం ఎందుకు వస్తుందన్న సిచ్యువేషన్ లేకపోతే ఎట్లా? నువ్వు భక్తి చేస్తున్నావు, అమావాస్య వస్తే నేను మొక్క తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టు, కోపం రాక ఎట్లా ఉంటుంది మరి? నువ్వు భయపడేది దానికే నాకా అంటుంది. నేను చెప్పానా ఆ మొక్కలో అంత శక్తి ఉందని? నేను చెప్పాను ఆ బూడిద గుమ్మడికాయలు అంత శక్తి ఉంటుందని? నేను చెప్పాను ఆ వాస్తులు అంత శక్తి ఉంటుందని? నువ్వెందుకు దాన్ని భయపడుతున్నావు అంటే, నీవు నన్ను కాక ఇంకొక దానిని కూడా ఆరాధిస్తున్నావు, ఇంకొకటి కూడా నమ్ముతున్నావు, ఇంకొకటి కూడా గుండెల్లో పెట్టుకున్నావు. నేనున్న కాడ ఇంకొకటి ఉండకూడదు, ఆ స్థానం నేను ఎవరికి ఇవ్వను. కోపం. ఒక హృదయంలో దేవుడికి గుడి, ఆలయం, అది ఆయన కట్టుకున్నాడు, ఆయనే ఉండాలి. ఇంకొకళ్ళకి స్థానం ఇచ్చినావు అనుకో లోకానికి, దేవుడు ఊరుకోడు. ఎరా నా స్థానంలో కూర్చోడానికి అర్హుడైన వాడు ఎవడు ఉన్నాడా అంటాడు దేవుడు. ఎవడు లేడు, వాస్తవానికి ఎవడు లేడు. అర్థమైందా? 4 వ్యక్తులు దేవుని కోపాన్ని ఏం చేశారు? హల్లెలూయా. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు.